ఇంటర్ తర్వాత ఐఐటి, జేఈఈ, నీట్ లక్ష్యమా? ఉన్నత చదువులకు సరైన పునాది అన్అకాడమీ మాధాపూర్. కాదమ్మా, ఆయన పేరేందమ్మా? ఎవరిది? సావర్కర్, వీర సావర్కర్. ఆయన బిరుదు ఏంది అది? వీర ఇంకెవరికైనా మీరు మొత్తం మన దేశం కోసం పోరాడినటువంటి వాళ్ళల్లో ఎవరికైనా ఈ వీర అనే పదం ఉందేమో చెప్పండి నాకు. ఆయన పడ్డ కష్టాలు అన్యాయంగా ఆయన 4 సంవత్సరాలు అదేది జైలు కాలాపాని కాదు, రత్నగిరి జైల్లో ఉన్నారు. 4 సంవత్సరాలు రత్నగిరి జైల్లో ఉన్నారు. 10 సంవత్సరాలు అండమాన్ జైల్లో ఉన్నారు. దాన్ని కాలాపాని అంటారు. కాలాపాని శిక్ష. ఎట్లుంటాయి తెలుసా శిక్షలు? అతి భయంకరంగా ఉంటాయి. అంత భయంకరమైన శిక్షను అనుభవిస్తూ కూడా ఆయన తన గోడల మీద రాశారు కవితలు. తన తోటి ఖైదీలకి ఆ కవితలు వినిపించేవాడు. వాళ్ళల్లో ఉత్తేజాన్ని రేకెత్తించేవాడు. ఆత్మహత్య చేసుకుంటాం అనుకున్నటువంటి ఖైదీలను కూడా ఆయన ఉద్బోధనలతో ఆత్మహత్యా ప్రయత్నాన్ని విరమించుకునేవాళ్ళు. దేనికోసం చేశాడమ్మా ఆయన? దేనికోసం అరెస్ట్ అయ్యాడు? 1857లో 1800 మొదటి స్వాతంత్ర సంగ్రామం 1857 అనే పుస్తకం రాశాడు ఆయన. తెలుసా నీకు? విన్నావా ఎప్పుడైనా? అది ఈ విప్లవ వీరులకు ఊపిరిలూదినటువంటి పుస్తకం. యాక్చువల్గా మనకేం చెప్తారా అంటే మన టెక్స్ట్ బుక్లో మేము కూడా చదువుకున్నాం కదా, మీరే కదా, మేము కూడా చదువుకున్నాం. ఏమని చెప్తారనంటే సిపాయిల తిరుగుబాటు అని చెప్తారు. సిపాయిల తిరుగుబాటు కాదు, అది మొదటి స్వాతంత్ర సంగ్రామం 1857. ఆ పుస్తకాన్ని నిషేధించారు తెలుసా? నిషేధిస్తే మేడం కామా దాన్ని వేరే దేశంలో ముద్రించి దాని అట్టలు మార్చి ఇక్కడ స్వాతంత్ర వీరులకు దాన్ని పంపిణీ చేసింది. కాలాపానీలో ఆయన అంత భయంకరమైన శిక్షను అనుభవిస్తే ఆయనకు భారతరత్న ఇవ్వడానికి ఈ కుహనావాదులు అభ్యంతరాలు తెలుపుతున్నారు. నెహ్రూ అనేటటువంటి వాడు 3 రోజులు నాభా జైల్లో ఉంటే, నాభా జైలు చాలా పంజాబ్లో నాభా అనేది ఒక పట్టణం అమ్మ. అక్కడ ఆంగ్లేయులు ఏం చేశారంటే అక్కడ రాజును తీసేసి ఒక ఆంగ్లేయ అధికారిని అక్కడ నియమించారు. నియమిస్తే అక్కడ ఉండేటటువంటి పంజాబ్ ప్రజలందరూ కూడా, అంటే ఐ మీన్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉద్యమం చేయడం మొదలుపెట్టారు. ఉద్యమం చేయడం మొదలు పెడితే అక్కడికి నెహ్రూ, ఆచార్య గిద్వానీ అండ్ ఇంకొక ఆయన సంతానం, సంతానం, ముగ్గురు వెళ్ళారు. అక్కడికి ఎవరిని స్వాతంత్ర సమరయోధుల్ని రావద్దని చెప్పి గవర్నమెంట్, బ్రిటిష్ గవర్నమెంట్ ఇచ్చేసింది. ఆ టైంలో వెళ్తే వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి నాభా జైల్లో పెట్టారు. ఆ నాభా జైలు పరమ చండాలమైన జైలు. అక్కడ పైనుంచి ఆయన రాసుకున్నాడు, నేను కాదు చెప్తున్నది, ఇది నెహ్రూయే రాసుకున్నాడు. అది పైనుంచి పెచ్చులు ఊడిపడేవి అండ్ ఎలుకలు తిరుగుతుండేవి. బట్టలు ఉతుక్కోవడానికి కూడా అవకాశం ఉండేది కాదు. సరైన తిండి దొరికేది కాదు. 24 గంటలు ఆ జైలులో ఆయన ఉంటే భయంకరమైనటువంటి చిత్రవదన అనుభవించాడు. అదే జైల్లో ఆయనతో పాటే ఉన్న గిద్వానీ సంతానం చాలా ఆనందంగా గడిపారు. అలాంటి ఏ వసతులు లేకపోయినప్పటికీ వాళ్ళు బాగున్నారు, వాళ్ళు ఆనందంగా గడిపారు. ఈయన కరెక్ట్గా 48 గంటల్లో ఆ జైలులో ఆయనకి కావలసిన వసతులన్నీ ఏర్పాటు చేయబడ్డాయి. ఎలా? వీరి తండ్రి గారు మోతీలాల్ నెహ్రూ గారు వైస్రాయ్కి లెటర్ రాసి వైస్రాయ్ ద్వారా ఆర్డర్లు ఇప్పించాడు.
3 రోజులు ఆయన ఒక భయంకరమైనటువంటి అని చిత్రవదలు కూడా చేయలే ఆయన్ని. ఈయన్ని చిత్రవదలు చేశారు. అక్కడ జీవనం సరి అయిన జీవనం కాదు. ఇది ఆ 3 రోజుల జైలు జీవనం, నాభా జైలు. 12 రోజులకి ఈయన కేసు కోర్టుకు వచ్చింది. 12 రోజుల్లో తీర్పు. 4 గంటలకి జడ్జి తీర్పు ఇచ్చాడు. 2 సంవత్సరాలు వీళ్ళకి జైలు శిక్ష విధిస్తున్నామని. 4 గంటలకి, సాయంత్రం 4 గంటలకి తీర్పు. 7 గంటలకి జైలు శిక్ష రద్దు చేయబడింది అని తీర్పిచ్చాడు. ఆ 3 గంటల్లో ఏం జరిగింది? మళ్ళా వైస్రాయ్. అండ్ ఇంకొకటి కండిషన్ ఏంటి? ఆయన నాభా రాకూడదు, ఆయన ఏ స్వాతంత్ర సమరంలో పాల్గొనకూడదు అనేది. దానికి ఈయన సంతకం పెట్టుండాలనా పర్లేదా? సో బ్రిటిషర్స్ అది చెప్పారా? ఆ కండిషన్ పెట్టారా? పెట్టారు. పెడితేనే కదా, లేకపోతే నీకు 4 గంటలకి శిక్ష వేసిన వాళ్ళు 7 గంటలకంతా శిక్షను ఎట్లా రద్దు చేశారు? సరే, రద్దు చేసినప్పుడు కండిషన్స్ ఏవో ఉంటాయిగా. ఈ కండిషన్స్లో అయితేనే రద్దు చేస్తామని. ఎందుకంటే వాళ్ళ మానసపుత్రులు కదా వీళ్ళు. ఇప్పుడు విడుదల చేశారంటే వాళ్ళ మానసపుత్రులే వీళ్ళు. పదానికి అర్థం అలా అయితే కండిషన్ ఎందుకు పెడతారు అని అనిపిస్తుంది. మానసపుత్రులు అంటే మానసపుత్రుడైనా రే నువ్వు రాబాక రాదు చెప్పరా? అనుబంధం ఈ గొడవలో మళ్ళా నువ్వు రావద్దని చెప్తారా చెప్పరా? సరే నాన్న అంటే పోరా నాన్న అంటారు. అవునా కాదమ్మా? సో అక్కడ ఆయన ఒక అఫిడవిట్ మీద సైన్ చేశాడు, కానీ ఆ అఫిడవిట్ మాయమైంది. ఇది చరిత్రలో ఉందా? ఏంది? సంతకం చేశారు, అది మాయం. లేకపోతే అమ్మాయి నీకు జైలు శిక్ష విధించారమ్మా. మనమే అనుకున్నా నీకు ఉదాహరణకు మాత్రమే చెప్తున్నా. నీకు జైలు శిక్ష విధించారు. జైలు శిక్ష విధించి సరే రద్దు చేశారు. కండిషన్ బెయిల్ ఉంటుంది. కండిషన్ బెయిల్ అనుకుందాం. బెయిల్ కూడా కండిషన్ ఇస్తారు కదా. ఉంటుంది. మరి శిక్ష రద్దు చేసిన దానికి కండిషన్ ఉండదా? ఉండదా? ఆ కండిషన్ మీద నువ్వు సంతకం చేయాలన్నా పర్లేదా? చేయాలి. ఆ చేసిన డాక్యుమెంట్ మాయమైంది. ఎట్లా మాయమైంది అంటే అందరికీ తెలిసిన విషయమే. నెహ్రూ గారు రాసినటువంటి లెటర్ల బాక్సులు సోనియమ్మ ఇంటికి తీసుకుపోయింది. తెలుసా మీకు? మధ్యలో ఇందిరాగాంధీ ఉన్నారు. ఆ తర్వాత ఇన్ని ఏళ్ల గ్యాప్. అంటే మాయం చేయడానికి ఏదో ఒకటి కావాలిగా. అంటే అప్పటికే మాయమైంది. ఆ తర్వాత ఈమె చాలా మాయం చేయడానికి తీసుకుపోయింది. దాంట్లో ఏమేమి ఉన్నాయి? ఎడ్వినా మౌంట్ బాటన్తో ఆయనకున్నటువంటి వాళ్ళు రాసుకున్న పత్రాలు, లేఖలు, అవి ఏ లేఖలైనా కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ బయటకు వస్తే గొడవ అవుద్దని ఈమె అది జాతీయ ఆస్తి. జాతీయ ఆస్తి నువ్వెవరు ఇంటికి తీసుకుపోవడానికి? ఇది అటువంటి వాడికి భారతరత్న, కాలాపాని శిక్ష అనుభవించి ఆ రోజు అశ్వత్థుల్లా ఖాన్ పేరున్నారా? ద గ్రేట్ వారియర్. ఆయన కూడా క్లెమెన్స్ పిటిషన్ అంటారు దాన్ని. క్లెమెన్స్ పిటిషన్ పెట్టాడు గవర్నమెంట్కి. ఇప్పుడు నువ్వు లోపల కూర్చున్నావు అనుకోమ్మా, లోపల కూర్చుంటే నువ్వు చేయాల్సినటువంటి పని ఆగిపోదు. నువ్వు బయట ఉంటే నువ్వు లోపల కూర్చొని కూడా, నీ ఇంట్లో కూర్చొని కూడా నీ కార్యక్రమాన్ని కొనసాగించవచ్చు. నువ్వు ఎక్కడా ఉద్యమాల్లోకి బయటికి వెళ్ళి కనిపించక్కర్లా, కానీ ఉద్యమాన్ని తయారు చేయొచ్చుగా నువ్వు లోపల కూర్చొని, ఇంట్లో కూర్చొని. జైల్లో కూర్చుంటే చేయలేవు కదా.
అవును. అన్ని సంబంధాలు కట్ అయిపోయి ఉంటాయి. ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితులుంటాయి. అదే నెహ్రూకి అలహాబాద్ జైల్లో ఆయనకి టెన్నిస్ ఆడేదానికి కోర్టు ఉండేది. ఆయనకు సేవకుడు ఉండేవాడు. వేడి నీళ్లు. ఆయన జీవిత చరిత్రలు, దేశపు చరిత్రలు రాయడానికి పుస్తకాలు, కాగితాలు, పేపర్లు, ప్యానాలు. ఈయనకి రోజుకి ఇన్ని లీటర్ల నూనె తీయాలా అని నూనె గానుగుంటుంది కదా, మామూలుగా నూనె గానుగులు అప్పట్లో ఎద్దుల్ని పెట్టి ఎద్దులు తిప్పేవాళ్ళు. అక్కడ ఖైదీల్ని పెట్టి తిప్పేవాళ్ళు. అంత భయంకరమైన శిక్షలు అనుభవించి దేశం కోసం జాతి కోసం శిక్షలు అనుభవించినటువంటి వాడికి భారతరత్న ఇవ్వడానికి ఆలోచన. ఇస్తామంటే విమర్శలు. అందులో ప్రధానమైనటువంటి విమర్శ వీర్ సావర్కర్ బయటికి రావడానికి వాళ్ళ కాలం మీద పడ్డారు. ఆయన కూడా letter రాసి క్లెమెన్సీ పిటిషన్ అంటున్నాను కదా, క్లెమెన్సీ పిటిషన్ అంటారు దాన్ని. క్లెమెన్సీ పిటిషన్. నేను ఇందాక చెప్పాను, నెహ్రూ ఏ పిటిషన్ ఇవ్వకుండానే, ఏ అగ్రిమెంట్ చేయకుండానే నాభా జైలు నుంచి బయటకు వచ్చాడా? బయటకు వస్తే కూడా తప్పే. అంటే దాని అర్థం ఏంది? బ్రిటిషర్స్తో కలిశాడు, కుమ్మక్కయ్యాడు అని కదా. అటువంటి వాడికి భారతరత్న ఒక ఆలోచనతో, ఒక కూటనీతితో బయటకు వచ్చి మళ్ళా స్వాతంత్ర సమరాన్ని నడిపాడు ఈయన. ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా 13 సంవత్సరాలు ఆయన మీద నిఘా ఉండింది. తెలుసా మీకు? ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా 13 సంవత్సరాలు నిఘా ఉండింది ఆయన మీద, బ్రిటిష్ వాళ్ళ నిఘా. అండ్ ఆయన అన్న గణేష్ సావర్కర్ అదే జైలులో సంవత్సరం రోజులు ఉన్నారు. అన్నదమ్ములిద్దరికీ తెలియదు. ఒకే జైల్లో ఉన్నారు, అన్నదమ్ములిద్దరికీ తెలియదు. అటువంటి కష్టాలు అనుభవించినటువంటి మహానుభావుడు, విప్లవ వీరుడు. ఆయన్ని గౌరవించుకోవడానికి మనం ఆలోచిస్తున్నాం. సిగ్గుపడాలి ఈ జాతి. అటువంటి మహావీరుణ్ణి గౌరవించుకోవాల్సినటువంటి గౌరవాన్ని మనం కోల్పోతున్నాం. మీకు అసలు కంపేర్ చేస్తే ఇది నెహ్రూ, గాంధీ వీళ్ళు చేసిన పోరాటానికి సావర్కర్